నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ త్రిపాఠి. భీమ్గల్ మండలం ముజ్కూర్ గ్రామానికి చెందిన వర్షిత్ రెడ్డి యూపీఎస్సీలో ఉత్తమ ర్యాంక్. ఆర్మూర్ పట్టణంలో నలంద పాఠశాల వార్షికోత్సవ సంబరాలలో జబర్దస్త్ టీం సందడి. ఆర్మూర్లో ముద్రా సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి బోనాలు. ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ మేయర్ ఉషారాణి. అందరి భాగస్వామ్యంతో జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నగరంలో 2K రన్ను నిర్వహించారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్ నుంచి చేపట్టిన ఈ పరుగును కలెక్టర్ ఇలా త్రిపాఠి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ ఉమారాణి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కంటేశ్వర్ బైపాస్ నుండి ప్రధాన మార్గాల మీదుగా పాత ఆర్డీఓ కార్యాలయం వరకు 2K రన్ కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను చాటేలా కార్యక్రమాలు అమలు చేయాలని అధికారులకు సూచించారు. అంకిత భావం, చిత్తశుద్ధితో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందిని గుర్తించి ఉత్తమ అవార్డులు అందజేస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు. వివిధ వర్గాల ప్రజలకు పెద్ద ఎత్తున మేలు చేకూరేలా సమర్థవంతంగా కార్యక్రమాలు అమలు చేయాలని, అందరినీ భాగస్వాములు చేయాలని సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు మంచి పేరు తేవాలని అన్నారు. వైద్య శాఖతో సమన్వయం చేసుకుని మహిళలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలలోపు వయసు కలిగిన బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ నిరోధం కోసం HPV వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మున్సిపల్ కార్మికులకు ప్రయోజనం చేకూరేలా, వారి న్యాయమైన కోరికలు పరిష్కారం అయ్యేలా తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ అన్నారు. దయచేసి మీ అందరి దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి. ఇది మామూలుగా జరిగే పనిలాగా ఒక సవాల్లాగా తీసుకొని అండ్ కొత్త ఆలోచనతో ఒకరోజు ఏం చేయాలి, మనం పారిశుద్ధం అయితే ప్రతిరోజు చేస్తూ ఉంటాము, దీంతో పాటు ఇంకేం చేసుకోవచ్చు అనేది దయచేసి కొత్త ఆలోచనతో రండి. నేను వార్డ్ ఆఫీసర్స్, PD, మెప్మా సభ్యురాలతో కూడా నేను కోరేది ఏంటంటే, మీరు మీ పరిధి, మీ వార్డులు కావచ్చు, మీ సంఘాలు కావచ్చు, అందులో ఇంకేం ఆలోచనతో మనం ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవచ్చు. దయచేసి మీ వార్డ్ ఆఫీసర్స్ ద్వారా కమిషనర్ సార్కి తెలియచేయండి. ఇందాక కొంతమంది ప్రజావాణిలో కూడా మీ అందరు మాతో కలిసి ఉన్నారు. మీది కొన్ని కోరికలు ఉన్నాయి, చిరకాలం నుంచి ఉన్న కోరికలు. తప్పకుండా దాన్ని కూడా మేము మా వంతు పరిష్కారం చేసుకోవడానికి మేము ట్రై చేస్తామనేది ఈ వేదిక నుంచి మీకు హామీ ఇస్తున్నాను. సో మన నిజామాబాద్ కార్పొరేషన్ అంటే చాలా పెద్ద కార్పొరేషన్. ఇప్పుడు మనం వేరే జిల్లాలో వేరే కార్పొరేషన్తో పోల్చుకుంటే, సో ఆ ఘనతాన్ని మనం కాపాడాలి, ఇంకా మంచి పేరు తేవాలి అంటే అందరూ ఒక శానిటేషన్ వర్కర్ నుంచి ఒక కలెక్టర్ వరకు అందరూ కృషి చేస్తేనే ఆ ఘనతాన్ని మనం కాపాడగలుగుతాము. ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులు ఎప్పటికీ ప్రజలు మరిచిపోలేరని బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలో కేక్లు కట్ చేసి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు నరేందర్, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అని అన్నారు. ప్రస్తుతం ఉన్న నాయకులు పట్టణ అభివృద్ధి గురించి పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి జీవన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, యూత్ నాయకులు తదితరులు ఉన్నారు. డైనమిక్ లీడర్ మాజీ ఎమ్మెల్యే గారు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ రథసారథి, మరి అల్పలేని పోరాటంతో ఎమ్మెల్యేగా 2 సార్లు విజయం సాధించిన ఆర్మూర్ గడ్డపై జీవనన్న గారి ఈ రోజు జన్మదిన వేడుకలు మరి ఆర్మూర్ పట్టణ శాఖలో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఆర్మూర్లోని 36 వార్డులలో కూడా ప్రతి వార్డులో కూడా కార్యకర్తలు మరి సంబరాలు జరుపుకుంటున్నారు. మరి రానున్న రోజుల్లో జీవనన్న మళ్ళీ ఎమ్మెల్యే గెలిచి మరి ప్రభుత్వంలో హోంశాఖ మంత్రి కావాలని చెప్పేసి మా ఆర్మూర్ పట్టణ నాయకులందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే మరి తాను కూడా అభివృద్ధి అంటే జీవన్ అంటే అభివృద్ధి ప్రదాత,
అలాగే జనహృదయ నేత మా జీవనన్న గారికి మరొకసారి మా ఆర్మూర్ పట్టణ శాఖ బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తిగా అందరి తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. అన్న అంటే నేనున్న పని అని అందరికీ అందుబాటులో ఉంటూ మరి ఈరోజు 49వ జన్మదినాన్ని చేసుకుంటున్న సందర్భంగా మేము అతనికి హృదయపూర్వక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. 70 సంవత్సరాల నుంచి జగనండి అభివృద్ధి, కేవలం 10 సంవత్సరాల్లో అభివృద్ధి అంటేనే ఆర్మూర్ అనే నినాదంతో పనిచేసినటువంటి ఆ జనహృదయ నేతకు ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా అండదండలు భవనాథ సిద్ధులగుట్ట యొక్క శివుని ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఆర్మూర్ పట్టణంలో పెద్ద బజార్, రాజారాం నగర్ ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉషారాణి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముద్రా సంఘం మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు ఎత్తుకొని మంగళహారతులతో పెద్దమ్మ తల్లి ఆలయం వరకు వెళ్లి పెద్దమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. మేయర్ ఉషారాణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ పట్టణంలో పెద్దమ్మ తల్లికి ముద్రా సంఘం ఆధ్వర్యంలో బోనాలు సమర్పించడం శుభసూచకమని అన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో పట్టణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తిరుమల, సుమన్, రమేష్, పృథ్వీరాజ్, ముద్రా సంఘం సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. అయ్యప్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనారోగ్యంతో మృతి చెందిన ఆర్మూర్ జర్నలిస్టు భూషణ్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలకు సహాయ సహకారాలు అందించడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి అయ్యప్ప ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. ఈరోజు అయ్యప్ప ఫౌండేషన్ తరఫున మా అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ గారు మా రిపోర్టర్ భూషణ్ గారు ఆకస్మిక మరణం ద్వారా వాళ్ళ అమ్మకు చేయూతనియాలన్న ఆకాంక్షతోనే ఈరోజు వారికి తోచిన విధంగా మా అయ్యప్ప ఫౌండేషన్ తరఫున మా అమ్మగారికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. వాళ్ళు మనస్ఫూర్తితో స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబంకు రక్షగా అండగా అట్లాగే పద్మశాలి కుల బాంధవులు అండగా ఉండి మన సంఘంలో ఉండి అంత్యక్రియలు జరిపించి అన్ని విధాలుగా ఈ సంఘం వారికి అండగా ఉన్నందుకు సంఘ అధ్యక్షుడు కానీ కార్యదర్శి కానీ సభ్యులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం. భూషణ్ గారు అకాల మరణం చెందడం బాధాకరం. వారికి సొంత ఇల్లు లేదు కాబట్టి ఇక్కడ పద్మశాలి కుల బాంధవులు అందరూ కలిసి వాళ్ళ సంఘంలో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా అమ్మ ఒక్కరే ఉంటున్నారు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని మా ఫౌండేషన్కు చెప్పడం ద్వారా మనం అయ్యప్ప ఫౌండేషన్కు తరఫు నుంచి అమ్మగారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఫౌండేషన్లో ఉండి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మనం ముందుండి సేవా కార్యక్రమాల్లో కంపల్సరిగా అయ్యప్ప ఆశీర్వాదంతో ముందుంటామని తెలియజేస్తూ రాబోయే రోజులలో కూడా ఆర్మూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలో కూడా ఇటువంటి సమస్యలు ఏ ఉన్నా ముందుండి ఆ సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటామని తెలియజేస్తూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో పాఠశాల 22వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ గోనె లహరి, మండల విద్యాశాఖ అధికారి రాజా గంగారం, కౌన్సిలర్లు రవి గౌడ్, శ్రీనివాస్, డిజ్పల్లి శారద, సృజన్, ఐఐటి ఒలింపియాడ్ అకాడమీ తెలంగాణ సీఈఓ మణికంఠలు హాజరయ్యారు. జబర్దస్త్ ఫేమ్ సద్దాం, భాస్కర్, పులి, యాంకర్ లిఖితలు కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. జబర్దస్త్ ఫేమ్ యాక్టర్లు, స్కిట్లు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించాలని, నలంద పాఠశాల విద్యార్థులు ప్రతి రంగంలో తమ వంతు స్థానాన్ని ఏర్పరచుకోవాలని అన్నారు.
22 సంవత్సరాలుగా ఆర్మూర్ పట్టణ మరియు పరిసర ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ అందరి మన్ననలు నలంద పాఠశాల పొందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ప్రసాద్, సాగర్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. అంకాపూర్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కొమ్మన్పల్లి గ్రామ మధ్యాహ్న భోజన కార్మికుడు బండారి గంగాధర్ కుటుంబానికి ఆదివాసీ నాయక్పోడ్ కులస్తులు అండగా నిలబడి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయక్పోడ్ జిల్లా అధ్యక్షుడు రామచందర్ మాట్లాడుతూ నాయక్పోడ్ కులానికి చెందిన గంగాధర్ ప్రమాదవశాత్తు అంకాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగిందని, కులస్తులంతా కలిసి 25,000 రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని, రానున్న కాలంలో సైతం సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తుల సేవా సంఘం జిల్లా సీనియర్ నాయకులు మెట్టు రాజేశ్వర్, మినుగు రాజేశ్వర్, సాగర్, నాగరాజు, రాజేశ్వర్ కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. అంటే మాకు చాలా ఆప్తుడు. మా నాయకపోడ్ సేవా సంఘానికి ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. అంతేకాకుండా స్కూల్లో కూడా మధ్యాహ్న భోజన కార్మికుడు, నాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజన కార్మికుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన అకాల మరణానికి చింతిస్తూ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వవలసిందిగా దేవుని ప్రార్థిస్తే, మా నాగపూర్ సమాజంలో ఏదైతే పేద ప్రజలు, చాలా పూరెస్ట్ పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంఘం తరపున ఎంతో కొంత చేయూతనిద్దామన్న ఆలోచనతో మేము గతంలో నేను సైతం నాగపూర్ చేయూతకైన ఒక వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేసి అందులో సుమారు ఈ రోజు వరకు 444 మంది సభ్యులుగా ఉన్నారు. మరి వాళ్ళందరము జిల్లా నలుమూలలో ఎక్కడ కూడా మా ఆపద్ బంధు పథకం ద్వారా, అంటే మేము చేసినటువంటి గ్రూప్ ద్వారా ఆపదలో ఉన్న వారికి సహాయం అందిద్దామని ఒక మంచి ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇప్పటికీ జిల్లాలో చాలా మందికి, అంటే దాదాపు ఒక 40 మందికి నానా రకాలుగా సేవలు దీని ద్వారా అందించాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అట్టడుగున ఉన్నటువంటి మా నాగపోడ్ బీద కుటుంబాలకు అనుకోకుండా ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే దానికి అండదండలు అందించిన ఉద్దేశంతో గ్రూప్లో ఉన్న సభ్యులందరూ వారికి తోచిన విధంగా వారి స్థాయిని బట్టి మరి అమౌంట్ అనేది వాట్సాప్ గ్రూప్ వద్ద సేకరణ చేసి అట్టి అమౌంట్ను మరి మేము బాధిత కుటుంబాలకు అందజేయడం జరుగుతుంది. ఇదే విధంగా కూడా రాబోయే కాలంలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనవి చేస్తూ, ముఖ్యంగా ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను అందరికీ, మా నాగపూర్ సోదరులందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఇది ఒక మంచి తనంతో హృదయపూర్వకంగా చేయవలసినటువంటి ఒక కార్యక్రమం కాబట్టి, మానవతా దృక్పథాన్ని అలవర్చుకొని పేదోడివాద ఉండడానికి చేయవలసిన కార్యక్రమం కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ గ్రూప్లో స్వచ్ఛందంగా మరి నమోదు చేసుకొని రాబోయే కాలంలో మాకు కూడా కొంచెం చేదోడువాదోడుగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా అర్థిస్తూ, విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి అన్నారు. సిరికొండ మండలం న్యావనంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బాసర విజ్ఞాన విహారయాత్రను ఎమ్మెల్యే ప్రారంభించారు. పార్టీ నాయకులు ఉమాజీ నరేష సౌజన్యంతో ఏర్పాటు చేసిన బస్సును ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభించి విద్యార్థులతో ముచ్చటించారు. ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో పరీక్షలు రాయాలని తెలిపారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులు విద్యార్థులపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను అందించారు. భీమ్గల్ మండలం ముజ్కూర్ గ్రామానికి చెందిన యువకుడు శనిగరం వర్షిత్ రెడ్డి యూపీఎస్సీలో ఆల్ ఇండియా 259వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ముజ్కూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, తమ గ్రామానికి చెందిన వెంకట్రెడ్డి ఉమాదేవి కుమారుడైన నవీన్ రెడ్డి కోడలు కవితారెడ్డి హైదరాబాద్లో వ్యాపారంలో స్థిరపడ్డారు. వారి కుమారుడైన వర్షిత్ రెడ్డి ఆల్ ఇండియా యూపీఎస్సీలో 259వ ర్యాంకు సాధించడం చాలా గర్వపడుతున్నామని, 2023లో హైదరాబాద్ బిట్స్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారని, ప్రస్తుతం విజయవాడలో కస్టమ్స్ జీఎస్టీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారని, సివిల్స్లో 3వ ప్రయత్నంగా విజయం సాధించినందుకు గ్రామం నుండి కష్టపడి దేశంలోని అత్యుత్తమైన ఉద్యోగానికి ఎంపిక కావడం గ్రామం తరపున గర్వపడుతున్నామని, గ్రామం నుండి యువత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ వర్షిత్ రెడ్డికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ముజ్కూర్ గ్రామ వాస్తవ్యులైనటువంటి నవీన్ రెడ్డి కవిత రెడ్డి గార్ల కుమారుడు వర్షిత్ రెడ్డి గారికి యూపీఎస్సీలో 259 ర్యాంక్ రావడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా గ్రామగా నిజంగా ఇంత మంచి ర్యాంక్ కొట్టి మా గ్రామాన్ని అగ్రస్థానంలో నిలిపినందుకు గ్రామ ప్రజలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిజంగా మా గ్రామానికి చెందినటువంటి ఒక యువత ముందంజలో ఉన్నాడంటే మేము దానికి చాలా హర్షిస్తున్నాం. ఆల్ ఓవర్ ఇండియాలో 259 ర్యాంకు యూపీఎస్సీ ర్యాంక్ కొట్టడం అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. మేము గ్రామస్తుల తరపున, గ్రామ యువత తరపున, అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యువత కూడా ముందంజలో ఉండి ఇట్లా ఉన్నత చదువులు చదివి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గ్రామ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ఇండియా లెవెల్లో 259
9వ ర్యాంకు సివిల్స్ లో సాధించడం గర్వకారణం. వర్షి రెడ్డి తాతగారైన వెంకటరెడ్డి గారి అమ్మడు, వాళ్ళ అమ్మ నాన్న నవీన్ రెడ్డి మరియు కవిత గారి కుమారుడు. ఫస్ట్ టైం గ్రామానికి సివిల్స్ లో 259 ర్యాంక్ రావడం ఇష్టంగా భావిస్తున్నాం. గ్రామవాసులంతా హర్షం వ్యక్తం చేస్తున్నాం. భవిష్యత్తులో యువత వర్షిత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఎడ్యుకేషన్ పట్ల ప్రేరణ తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. గ్రామస్తులందరూ ఆనందపడే విషయం. మా ఊరు నుంచి ఒక సివిల్స్ లో ర్యాంకులు కొట్టేవాల్సి ఉన్నారని ఆనందపడే విషయం. కాబట్టి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వర్షిత్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు గ్రామ తరఫున నుంచి. మనవాడు అశ్చిత్ రెడ్డి కలెక్టర్ జాబ్ వచ్చింది. ముచ్చుకూరు గ్రామమే, ఊరు అదే. మంచి అన్నం కూడా అయింది. సంతోషం కాడతలేము. సంతోషం బాగా ఏండ్ల వయసోడు కూడా కాదు మా బాబాయ్, అంతే అంత చిన్న వయసు. బాల్కొండ మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ కస్తూర్బా విద్యాలయాన్ని, సమీకృత బాలుర సంక్షేమ వసతి గృహాన్ని, మహాత్మా జ్యోతిబా పూలే హాస్టల్ని ఎంఈఓ రాజేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోడల్ స్కూల్ బాలికల హాస్టల్లో మెనూకు సరిపడా సరుకులు అందుబాటులో లేవని, పిల్లలకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, నీటి వసతి కటకటా ఉందని విద్యార్థినులు వాపోయారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కేర్ టేకర్ని వెంటనే తొలగించాలని అన్నారు. కేర్ టేకర్ ఏమాత్రం మెనూ పాటించడం లేదని, విద్యార్థులకు అందించే కూరగాయలు, బూస్టు, బిస్కెట్లు తదితర వస్తువులన్నీ ఎన్నుకున్నాయని విద్యార్థులు తెలిపారు. ఆ తర్వాత కస్తూర్బా పాఠశాలను సందర్శించడం జరిగింది. అక్కడ విద్యార్థులకు మెనూ ప్రకారం అల్పాహారాన్ని గమనించడం జరిగింది. తదుపరి సమీకృత బాలుర వసతి గృహం, మహాత్మా జ్యోతిబా పూలే బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. శుచి శుభ్రత పాటించి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని, లేనిచో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. కాలనీలో సుమారు 500 ఇళ్లు ఉండగా వారికి మిషన్ భాగీరథ ద్వారానే నీటి సరఫరా జరుగుతుంది. వారానికి 2-3 రోజులే నీటి సరఫరా జరుగుతూ ఉండటం వల్ల త్రాగునీటి కోసం కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సరఫరా పట్ల సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ఎన్టీఆర్ కాలనీలో మిషన్ భాగీరథ నీళ్లు ఈ వారానికి 2-3 రోజులు కట్ అయిపోతున్నాయి. 2-3 రోజులు ప్రతి వారానికి బంద్ చేస్తున్నారు. గురువారం, శుక్రవారం బంద్ చేస్తున్నారు. శనివారం, ఆదివారం, సోమవారం ఇట్లా బంద్ చేస్తున్నారు. గురువారం నుంచి గురువారం, శుక్రవారం, శనివారం ఈ రోజు 3 రోజులకు నీళ్ళు లేవు. 500-600 ఇండ్లు ఉన్నాయి. వాటర్ సమస్య లేదు. వాటర్ ఇంతకు ముందు కూడా మిషన్ భాగీరథ నీళ్ళ నుంచి ట్యాంకీ ఉంటే ఆ ట్యాంకీ నుంచి కనెక్షన్ ఇస్తే ఆ కలెక్టర్ గారు పైప్ వేశారు. అప్పటి నుంచి ఇది అయితే అదే నడిచినాయి. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన నుంచి ట్యాంకీకి సంబంధించిన ట్యాంకీకి మిషన్ భాగీరథ నీళ్ళ కనెక్షన్ ఉంది. కావున ప్రతి వారానికి 2-3 రోజులు బంద్ ఉంటది. గంగాధర్ అనే వ్యక్తి ఫోన్ చేసిన రెస్పాన్స్ ఇయ్యరు. ఏ ఆఫీసర్ ఎవరు పట్టించుకోరు. వస్తారు, ట్యాంకీ దగ్గర అట్లా ఫోటోలు తీస్తారు, తీసేసి వెళ్ళిపోతారు. 500 ఇండ్లకి ఇప్పుడు 3 రోజుల నుంచి మరీ ఇబ్బందిగా ఉంది. మళ్ళీ ఎండలు పెరుగుతున్నాయి. ఇప్పుడు నీళ్ళు రాని కారణం వల్ల బాధ అవుతుంది. ఇక్కడ ఎన్టీఆర్ కాలంలో ఎక్కడైనా బోర్ వేసినా 500 ఫీట్ల వరకు బోర్ వేస్తే కూడా నీళ్లు వెళ్ళవు. దయచేసి కావున అధికారులతోని రిక్వెస్ట్ ఏంటంటే, మీ అధికారులు వచ్చి అందరూ ఇక్కడ నీళ్లు సరఫరా చేయాలని మనవి చేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పచ్చలనడుకుడ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ సెక్రటరీ, వార్డు మెంబర్స్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న మినీ వాటర్ ట్యాంక్ను శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ వేయించి పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న చెట్లను నరికివేసి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందితో ఆవరణ మొత్తాన్ని శుభ్రం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా మొదటిసారిగా సందర్శించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం నూతనంగా విచ్చేసినటువంటి సర్పంచ్ శ్రీ కొల్లె నర్సయ్యను, ఉప సర్పంచ్ రఘుపతిని, గ్రామ పంచాయతీ సెక్రటరీ నవనీతను శాలువా బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పాఠశాలకు అందుబాటులో ఉంటూ అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఎల్లవేళలా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఇందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె శ్రీనివాస్, సర్పంచ్, ఉప సర్పంచ్కు, వీడీసీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు నంబి శ్రీనివాస్, ఓంకార్, చంద్రశేఖర్, మనోహర్, కృష్ణవేణి మరియు విద్యార్థులు పలువురు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ త్రిపాఠి. భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన వర్షిత్ రెడ్డి యూపీఎస్సీలో ఉత్తమ ర్యాంక్. ఆర్మూర్ పట్టణంలో నలంద పాఠశాల వార్షికోత్సవ సంబరాలలో జబర్దస్త్ టీం సందడి.
ఆర్మూర్లో ముదిరా సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి బోనాలు. ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ మేయర్ ఉషారాణి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.